ప్రధాని నరేంద్ర మోదీకి 75 ఏళ్లు దాటడంతో ఆయన రిటైర్ కావాలని కొందరు కోరుకున్నారు. శతాధిక కాంగ్రెస్ వృద్ధులు సైతం మోదీ రిటైర్మెంట్ ఎప్పుడు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ 2047 వరకు ప్రధానిగా మోదీనే ఉంటారని, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా చూశాకే ఆయన నిష్క్రమిస్తారంటూ రక్షణ మంత్రి క్లారిటీ ఇచ్చారు. మొన్నటికి మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం మోదీకి రిటైర్మెంటే లేదని తేల్చి చెప్పేశారు. మొన్న మధ్య 75 దాటిన రాజకీయ నేతలు తప్పుకొని కొత్త వారికి అవకాశం కల్పించమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పడంతో తీవ్ర కలకలం చెలరేగింది. మోహన్ భగవత్ కు మోదీ ఇద్దరికీ 75 ఏళ్లు నిండాయి. అయితే మోహన్ భగవత్ మాట మార్చారు. పదవుల నుంచి దిగిపోవడానికి 75 ఏళ్లు నిబంధన తమ సంస్థలో లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పదవీ విరమణపై జరుగుతున్న చర్చకు తెరదించారు. సంఘ్లో తామంతా స్వచ్ఛంద సేవకులమన్నారు. సంఘ్ పెద్దలు చెప్పింది చేస్తామని, వయసుతో నిమిత్తం లేదని వ్యాఖ్యానించారు. అప్పగించిన పనిని తిరస్కరించడానికి వయసును సాకుగా చూపే అలవాటు తమకు లేదన్నారు. తనకు 80 ఏళ్లు వయసు వచ్చినా శాఖకు వెళ్లి పనిచేయాలని ఆదేశిస్తే తప్పకుండా ఆ పని పూర్తి చేస్తానని ఉద్ఘాటించారు. బీజేపీకి సంబంధించిన కీలక నిర్ణయాలు ఆర్ఎస్ఎస్ తీసుకుంటోందన్న విమర్శలను మోహన్ భగవత్ కొట్టిపారేశారు. తాము కేవలం సూచనలు ఇస్తుంటామని, నిర్ణయాలు బీజేపీ నేతలే తీసుకుంటారని తేల్చి చెప్పారు. బీజేపీతో సంఘ్కు ఎలాంటి విభేదాలు లేవన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. శాఖలు నడిపించడం తమ విధి అని, ప్రభుత్వాలను నడిపించడం బీజేపీ బాధ్యతని చెప్పుకొచ్చారు. దీంతో మోదీ వయస్సుపై ఉన్న చర్చకు తెరపడింది. ప్రజలు ఆదరించినంత వరకు బీజేపీ తరపున మోదీనే పీఎం అని తేలింది. మోదీ లైఫ్ టైం పీఎం అని తేల్చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆయన నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. బీజేపీలో తిరుగులేని నాయకుడు ఆయనేనని, రానున్న చాలా ఎన్నికల వరకు ఆయనే ప్రధాని అభ్యర్థి అని చెప్పారు. 2047లో భారత స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు నిర్వహించిన తర్వాతే ఆయన రిటైర్ అవుతారని ప్రకటించారు. ప్రధాని పదవికి ఎలాంటి ఖాళీ ఏర్పడబోదని, 2029, 2034, 2039, 2044 ఎన్నికల్లోనూ ఆయనే బీజేపీ అభ్యర్థని చెప్పుకొచ్చారు రాజ్నాథ్. తనకు 1980 నుంచి మోదీతో సంబంధాలున్నాయన్నారు. ప్రజలతో మమేకమయ్యే అరుదైన సామర్థ్యం ఆయనలో ఉందని ప్రశంసించారు రాజ్నాథ్. సంక్లిష్టమైన సమస్యలను సులువుగా పరిష్కరిస్తారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రపంచ సమస్యలపై ఇతర దేశాల నాయకులు సైతం ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటారన్నారు. 75 ఏళ్లు దాటిన మోదీ 2047 వచ్చేసరికి 97 ఏళ్లు వస్తాయి. అయినా ఆయన యాక్టివ్ గానే ఉంటారంటున్నారు బీజేపీ నేతలు. సీనియర్ నేత ఎల్కే అద్వానీ అంటే తమకు గౌరవమని, కానీ దేశం మొత్తం మోదీ నాయకత్వాన్ని కోరుకుందని తెలిపారు రాజ్నాథ్. ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను రాజ్నాథ్ సింగ్ తోసిపుచ్చారు. నిజానికి అద్వానీ, వాజ్పేయితో క్లోజ్ గా ఉన్న నేతలను ప్రధాని మోదీ పక్కన పెట్టారు. వారిద్దరికీ రాజ్నాథ్ సన్నిహితుడు. ఇద్దరి మధ్య విభేదాలున్నాయని కొందరు చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని చెప్పకనే చెబుతున్నాయి. 75 సంవత్సరాలు నరేంద్ర మోడీకి వచ్చింది. ఆయన ఏమన్నా రిటైర్ అవుతారా? ఆర్ఎస్ఎస్ మిగతా ఎవరన్నా ప్రెషర్ తీసుకొస్తున్నారా? అవన్నీ తప్పించుకోవటానికి రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ స్పష్టత తీసుకొచ్చాడు. అది కూడా అందరికీ గ్రౌండ్ లెవెల్లో కూడా కనపడేది ఏంటంటే, ఈవేళ బీజేపీలో ఏ నాయకుడు నరేంద్ర మోడీకి సరిపడాది ఏ విషయంలో లేడు కాబట్టి దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అంటారు దాని నరేంద్ర మోడీకి. సో రాజ్నాథ్ సింగ్ అదే చెప్పాడు. ఒకనప్పుడు రాజ్నాథ్ సింగ్ బీజేపీ ప్రెసిడెంట్ చేసిన, ముఖ్యమంత్రి చేసిన నరేంద్ర మోడీ ముందు ఈవేళ అందరి స్టేచరు తక్కువగా ఉన్నారు కాబట్టి ఆయన పార్టీకి, దేశానికి, ఆపోజిషన్కి, అందరికీ ఈ 75వ సంవత్సరం నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా క్లారిటీ తీసుకొచ్చాడు. మార్పు అనేది లేదు, ఏం ఆలోచించుకోవద్దు. ఫ్యూచర్ ఎలక్షన్లో కూడా మార్పు ఉండదు. ఈ రిటైర్మెంట్ ఏజ్ అనేది నరేంద్ర మోడీకి అప్లై అవ్వదు అని స్పష్టంగా రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మోదీకి అప్పుడే రిటైర్ అయ్యే ఆలోచన లేదు. వయసు 75 దాటినా 50 ఏళ్ల వయసున్న వ్యక్తిలా చాలా ఫిట్ గా ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు కొంత దెబ్బతిన్నా మోదీ వాటిని పునరుద్ధరించుకున్నారు. సో మోదీకి పార్టీలో గాని, ఎన్డీఏలో గాని ఎదురు లేదు. ఆయనను ఎదురించే నేత కూడా ఎవరూ లేరు.